సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. రేస్ సంస్థ సర్వే ఈరోజు మీ ముందుకు తీసుకొస్తానని చెప్పాను. రేస్ సంస్థ సర్వే రిపోర్ట్తో వచ్చాను. లాస్ట్ మంత్ కూడా రేస్ సంస్థ నియోజకవర్గాల వారీగా ఇచ్చిన సర్వే రిపోర్ట్ను మీ ముందుకు తీసుకొచ్చాను. సో తాజాగా ఈ మరొక సర్వే రిపోర్ట్ను రేస్ సంస్థ చెప్తుంది. నియోజకవర్గాల వారీగా కూడా రేస్ సంస్థ ఏం చెప్పిందో మీ దృష్టికి తీసుకొస్తాను. సో ఆ తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా చెప్తాను. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు, రేస్ తాజాగా చేసిన సర్వే పరిస్థితి ఏంటి అనేది మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. రేస్ గతంలో ఇచ్చిన సర్వే కూడా చూసాం. తెలంగాణ ఎన్నికల సందర్భంగా రేస్ సంస్థ చెప్పినట్లుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రేస్ సంస్థ సర్వే అక్యురసీ ఉన్న నేపథ్యంలో తాజాగా దానికి సంబంధించిన సర్వే రిపోర్ట్స్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి 2 సర్వేలు చెప్పాను. తాజాగా 3వ సర్వే రేస్ సంస్థకు సంబంధించింది మీ ముందు తీసుకొస్తున్నాను. 16/4/2024 చేసిన సర్వే. మార్చిలో కూడా మనం ఒకసారి ఈ సర్వే రిపోర్ట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. తాజాగా శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి మొదలు పెడదాం. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో ఇచ్చాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది రేస్ చెప్తోంది. పలాస్లో వైసీపీ గెలుస్తుందని చెప్తుంది. టెక్కెల్లో టీడీపీ గెలవచ్చు అని చెప్తోంది. పాతపట్నంలో గడిచిన సర్వేలో టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది అని వచ్చారు. బట్ ఈ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తున్నారు. ఆముదాల వలసలో టీడీపీ గెలవబోతుందని చెప్తున్నారు. నర్సన్నపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తున్నారు. మొత్తంగా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో 2 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించవచ్చు. మిగతా 5 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి చూస్తే హెచ్ఆర్ఎల్లో వైసీపీ గెలవచ్చని, రాజాంలో వైసీపీ గెలవచ్చని, బొబ్బిలిలో టీడీపీ గెలవచ్చని, చీపురుపల్లిలో వైసీపీ గెలవచ్చని, గజపతి నగరంలో వైసీపీ గెలవచ్చని, నెల్లిమర్లలో వైసీపీ గెలవచ్చని, విజయనగరంలో వైసీపీ గెలవచ్చని చెప్తుంది. మొత్తం విజయనగరం పార్లమెంటు పరిధిలో కేవలం బొబ్బిలిలో మాత్రమే తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంది. మిగతా అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. ఇక విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే శృంగవరపుకోట వైసీపీ, భీమిలి టీడీపీ, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, విశాఖపట్నం సౌత్ వైసీపీ, విశాఖపట్నం నార్త్ వైసీపీ, విశాఖపట్నం వెస్ట్ వైసీపీ, గాజువాక టీడీపీ 3 టీడీపీ గెలవబోతుంది. ఇక అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే అనకాపల్లి చోడవరంలో గడిచిన సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ చెప్తున్నారు. మాడుగులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఇస్తున్నారు. అనకాపల్లిలో టీడీపీకి అడ్వాంటేజ్ ఇస్తున్నారు. పెందుర్తిలో టీడీపీకి అడ్వాంటేజ్ ఇస్తున్నారు. యలమంచిలిలో టీడీపీకి అడ్వాంటేజ్ ఇస్తున్నారు. పాయకరావుపేటలో వైసీపీకి అడ్వాంటేజ్ చెప్తున్నారు. నర్సీపట్నంలో టీడీపీకి అడ్వాంటేజ్ చెప్తున్నారు. సో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 7 నియోజకవర్గాలు గాను చోడవరం వైసీపీ, మాడుగుల వైసీపీ, అనకాపల్లి టీడీపీ, పెందుర్తి టీడీపీ, యలమంచిలి టీడీపీ, పాయకరావుపేట వైసీపీ, నర్సీపట్నం టీడీపీ. ఒక్క పాయకరావుపేట అలాగే మాడుగుల చోడవరంలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు. మిగతా అన్ని స్థానాల్లో తెలుగుదేశం కూటమి విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. అరకుకు సంబంధించి మొత్తం అన్ని స్థానాల్లో అరకుకు సంబంధించిన మొత్తం 7 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చని పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం ఈ మొత్తం 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేది చెప్తున్నమాట. అరకు పార్లమెంటుకు సంబంధించిన 7 ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేది గడిచిన సర్వేలో కూడా అదే చెప్పారు. ఈ సర్వేలో కూడా సేమ్ అది కంటిన్యూ అవుతుంది. అరకులో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కాకినాడ చాలా ఇంట్రెస్టింగ్ సీటు. కాకినాడ పార్లమెంటు పరిధిలో పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. సో జనసేన పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జనసేన ఇక్కడ పార్లమెంటు కూడా పోటీ చేస్తుంది. సో ఇక్కడ తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని, పత్తిపాడులో వైసీపీ గెలవబోతుందని గడిచిన సర్వేలో ఇక్కడ కీన్ కంటెస్ట్ ఇచ్చారు. పిఠాపురంలో వైసీపీ గెలవబోతుందని, పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం లేదు అని మళ్ళీ కూడా రేస్ సంస్థ చెప్తోంది. పిఠాపురంలో కాకినాడ రూరల్లో టీడీపీ గెలవబోతుందని, పెద్దాపురంలో టీడీపీ గెలవబోతుందని, కాకినాడ సిటీలో వైసీపీ గెలవబోతుందని, జగ్గంపేటలో టీడీపీ గెలవబోతుందని చెప్పారు. సో గడిచిన సర్వేలో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం జగ్గంపేటలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు, పెద్దాపురంలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు, పత్తిపాడులో కీన్ కంటెస్ట్ ఇచ్చారు. సో కీన్ కంటెస్ట్ ఇచ్చిన 3 నియోజకవర్గాల్లో జగ్గంపేట, పెద్దాపురంలో టీడీపీ గెలవబోతుందని, పత్తిపాడులో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. మొత్తంగా 7 నియోజకవర్గాల్లో తుని వైసీపీ, పత్తిపాడు వైసీపీ, పిఠాపురం వైసీపీ, కాకినాడ రూరల్ టీడీపీ, పెద్దాపురం టీడీపీ, కాకినాడ సిటీ వైసీపీ, జగ్గంపేట టీడీపీ. ఇక అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రామచంద్రపురంలో వైసీపీ గెలవబోతుందని, ముమ్మిడివరంలో టీడీపీ గెలవబోతుందని, అమలాపురంలో మంత్రి పెనిపే విశ్వరూప్ ఓడిపోవచ్చని అక్కడ టీడీపీ గెలవబోతుందని, రాజోల్లో
టీడీపీ జనసేన కూటమి గెలవబోతుందని, పి గన్నవరంలో వైసీపీ గెలవబోతుందని గడిచిన సర్వేలో ఇక్కడ కీన్ కంటెస్ట్ ఇచ్చారు. కొత్తపేటలో టీడీపీ గెలవబోతుంది అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. దాంతోపాటు మండపేట కూడా వైసీపీ గెలవబోతుందని గడిచిన సర్వేలో ఇక్కడ కీన్ కంటెస్ట్ ఇచ్చారు. ఇక్కడ మండపేట సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ స్థానం. సో ఈ స్థానంలో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. మొత్తంగా 7లో రామచంద్రాపురం వైసీపీ, మూడవరంలో టీడీపీ, అమలాపురంలో టీడీపీ, రాజోల్లో టీడీపీ, గన్నవరంలో వైసీపీ, కొత్తపేటలో టీడీపీ, మండపేటలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే రాజమండ్రి పార్లమెంట్ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ ఆ స్థానాన్ని తీసుకుంది. సో రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అనపర్తిలో వైసీపీ గెలవబోతుందని, రాజానగరంలో వైసీపీ గెలవబోతుందని గడిచిన సర్వేలో కేన్ కంటెస్ట్ ఇచ్చారు. రాజమండ్రి సిటీలో వైసీపీ గెలవబోతుందని గడిచిన సర్వేలో కేన్ కంటెస్ట్ ఇచ్చారు. రాజమండ్రి రూరల్లో టీడీపీ బుచ్చయ్య చౌదరి గారు అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. ఒక టీడీపీ గెలిచే అవకాశం గెలుస్తుంది అని, కొవ్వూరులో వైసీపీ గెలుస్తుందని, నిడదవోల్లో వైసీపీ గెలుస్తుందని, గోపాలపురంలో వైసీపీ గెలుస్తుందని. సో రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, ఒక్క రాజమండ్రి రూరల్ మినహా మొత్తం 7లో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అని రాజమండ్రి పార్లమెంటు పరిధిలో బుచ్చయ్య చౌదరి గారు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక నర్సాపురం పార్లమెంటు సంబంధించి చూస్తే నర్సాపురం పార్లమెంట్లో ఆచంటలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని ఇక్కడ లాస్ట్ సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు. పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి రామానాయుడు విజయం సాధించవచ్చని గడిచిన సర్వేలు ఇక్కడ కీన్ కంటెస్ట్ ఇచ్చారు. నర్సాపురంలో టీడీపీ కూటమి గెలవబోతుంది అనేది రేస్ సంస్థ చెప్తోందని, భీమవరంలో వైసీపీ గెలవచ్చని, ఉండిలో వైసీపీ గెలవచ్చని, తణుకులో కూడా వైసీపీ గెలవబోతుందని, తాడేపల్లిగూడెంలో టీడీపీ కూటమి గెలవబోతుంది అనేది రేస్ సంస్థ చెప్తోంది. ఇక ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఉంగటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని, దెందులూరులో చింతమనేని ప్రభాకర్ మళ్ళీ ఓడిపోతారని, సో అక్కడ వైసీపీ గెలవబోతుందని, ఏలూరులో ఆళ్ల నాని మాజీ డిప్యూటీ సీఎం ఆయన మళ్ళీ గెలవబోతున్నారని, పోలవరంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారని, చింతలపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారని, న్యూజివీడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారని, కాయకలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారని రేస్ సంస్థ చెప్తోంది. మొత్తంగా ఈ పార్లమెంటు పరిధిలో ఏలూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. గడిచిన సర్వేలో వీళ్ళు ఏలూరులో కీన్ కంటెస్ట్ ఇచ్చారు. బట్ ఈ తాజా సర్వేలో మాత్రం ఏలూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది అని చెప్తోంది. ఇక మచిలీపట్నం పార్లమెంటుకు సంబంధించి చూస్తే మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో గన్నవరంలో టీడీపీ గెలవచ్చని, వెల్లంనేని వంశీ గెలిచే అవకాశం లేదు అనేది రేస్ సంస్థ చెప్తోంది. గుడివాడలో వైసీపీ గెలవబోతుంది. గుడివాడలో కొడాలి నాని అక్కడ విజయం సాధించే అవకాశం ఉందని చెప్తుంది. పెడన్లో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. మచిలీపట్నంలో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. లాస్ట్ సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు. ఇక్కడ వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. అవనిగడ్డలో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. గడిచిన సర్వేలో ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థి గెలవచ్చు అని చెప్పారు. బట్ ఇక్కడ ఈ స్థానాన్ని జనసేన కేటాయించారు. జనసేన నుంచి బుద్ధప్రసాద్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ మారినట్టు కనపడుతుంది. ఇక్కడ వైసీపీ గెలవబోతుంది అవనిగడ్డలో అనేది తాజాగా రేస్ సంస్థ చెప్తోంది. పామరులో వైసీపీ గెలవబోతున్నట్లుగా చెప్తున్నారు. అలాగే పెనమలూరులో కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. మొత్తంగా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని గన్నవరంలో టీడీపీ, గుడివాడలో వైసీపీ, పెడన్లో వైసీపీ, మచిలీపట్నంలో వైసీపీ, అవనిగడ్డలో వైసీపీ, పామరులో వైసీపీ, పెనమలూరులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. ఇక విజయవాడ పార్లమెంటుకు సంబంధించి చాలామందికి ఆసక్తి ఉండే పార్లమెంట్ నియోజకవర్గం, చాలామందికి ఆసక్తి ఉండే రిజల్ట్ కూడా ఇక్కడ. సో విజయవాడ పార్లమెంటు పరిధిలో తిరువూరులో వైసీపీ గెలవబోతుందని, విజయవాడ వెస్ట్లో వైసీపీ గెలవబోతుందని ఇక్కడ సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా. షేక్ ఆసిఫ్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బట్ అక్కడ సుజనా చౌదరి గారు ఓడిపోవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ గెలవబోతుందని, విజయవాడ సెంట్రల్లో గడిచిన సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు. సో ఇక్కడ గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లాది విష్ణు విజయం సాధించారు. ఈసారి అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రికి టికెట్ ఇచ్చారు. ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచే అవకాశం ఉంది విజయవాడ సెంట్రల్ నుంచి అని తాజా సర్వేలో రేస్ సంస్థ చెప్తోంది. విజయవాడ ఈస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధిస్తారని, దేవినేని అవినాష్ విజయం సాధించే అవకాశం ఉంది అని రేస్ సంస్థ చెప్తోంది. ఇక మైలవరంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని, వసంత కృష్ణప్రసాద్ అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే నందిగామలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. జగ్గయ్యపేటలో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ తాజాగా చెప్తున్న సర్వేని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక మైలవరం మాత్రమే టీడీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అని రేస్ సంస్థ చెప్తోంది. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి గుంటూరు పార్లమెంట్ పరిధిలోని తాడికొండలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, మంగళగిరిలో నారా లోకేష్ విజయం సాధించే అవకాశం ఉందని సర్వే ప్రకారం అక్కడ టీడీపీ గెలవబోతుంది అని. సో అలాగే పొన్నూరులో టీడీపీ గెలవబోతుందని, తెనాలిలో వైసీపీ గెలవబోతుందని గడిచిన సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు. ఇక్కడ వైసీపీ గెలవబోతుంది తెనాలి అని చెప్తున్నారు. అక్కడ నాదెండ్ల మనోహర్ గారు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రత్తిపాడులో
టీడీపీ గెలవబోతుంది అని, గుంటూరు వెస్ట్లో వైసీపీ గెలవబోతుంది, గుంటూరు ఈస్ట్లో కూడా వైసీపీ గెలవబోతుంది అనేది సర్వే చెప్తున్నమాట. సో మొత్తంగా 3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు, 4 చోట్ల కూటమి అభ్యర్థులు గుంటూరు పార్లమెంటు పరిధిలో విజయం సాధించే అవకాశం ఉంది. టీడీపీ గెలిచే స్థానాల్లో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు అలాగే పత్తిపాడు ఉన్నాయి. వైసీపీ గెలిచే స్థానాల్లో తెనాలి, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ ఉన్నాయి. ఇక నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో చూస్తే నర్సరావుపేట పార్లమెంట్ నుంచి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అలాగే శ్రీకృష్ణదేవరాయలు సిట్టింగ్ ఎంపీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సో పెదకూరపాడు, నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని పెదకూరపాడులో వైసీపీ గెలిచే అవకాశం ఉందని, చిలకలూరుపేటలో టీడీపీ గెలిచే అవకాశం ఉందని, నర్సరావుపేటలో వైసీపీ గెలవబోతుందని, సత్తెనపల్లిలో టీడీపీ గెలవబోతుందని, వినుకొండలో వైసీపీ గెలవబోతుందని, సో గురజాలలో వైసీపీ గెలవబోతుందని, మాచర్లలో వైసీపీ గెలవబోతుంది అనేది రేస్ సంస్థ తాజాగా చెప్తున్న సర్వే. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ 2 చోట్ల, మిగతా 5 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. సో చిలకలూరిపేట, సత్తెనపల్లి మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గురజాల, మాచర్ల, వినుకొండ, నర్సరావుపేట, పెదకూరపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారనేది రేస్ సంస్థ చెప్తోంది. ఇక బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీలు ఒకసారి చూస్తే బాపట్ల పరిధిలోని వేమూరులో వైసీపీ గెలిచే అవకాశం ఉందని, రేపల్లిలో టీడీపీ గెలిచే అవకాశం ఉందని, సో బాపట్ల అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని, పర్చూరులో టీడీపీ గెలిచే అవకాశం ఉందని, అద్దంకిలో టీడీపీ గెలిచే అవకాశం ఉందని, చీరాలలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని, సంతనూతలపాడులో కూడా వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ వేమూరులో నక్కా ఆనందబాబు గారు విజయం సాధించే అవకాశం ఉందని, రేపల్లిలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా ఈ బాపట్ల పార్లమెంటు పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 3 చోట్ల తెలుగుదేశం పార్టీ, 4 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తోంది. ఇక ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఎర్రగొండపాలెంలో వైసీపీ, దర్శిలో వైసీపీ, ఒంగోలులో వైసీపీ, కొండెపిలో వైసీపీ, మార్కాపురంలో వైసీపీ, గిద్దలూరులో వైసీపీ, కనిగిరిలో వైసీపీ, మొత్తం 7 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవచ్చు ఒంగోలు పార్లమెంటు పరిధిలో అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు ఇక్కడ. అలాగే దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి, ఆదిమూలం సురేష్ కొండెపి నుంచి, మార్కాపురం నుంచి అన్నా రాంబాబు, అలాగే కేపీ నాగార్జున రెడ్డి గిద్దలూరు నుంచి, కనిగిరి నుంచి నారాయణ యాదవ్ పోటీ చేస్తున్నారు. సో మొత్తం 7 స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు ఒంగోలు పార్లమెంటు పరిధిలో అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. ఇక నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కందుకూరు స్థానంలో వైసీపీ గెలవబోతుందని చెప్తుంది. లాస్ట్ సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు. ఇక్కడ కందుకూరులో వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. కావలిలో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. ఆత్మకూరులో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. కొవ్వూరులో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ గెలవబోతుందని చెప్తున్నారు. మొత్తానికి నారాయణ గారు గెలిచి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. నెల్లూరు రూరల్లో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన ఓడిపోతారు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. ఇక ఉదయగిరి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. మొత్తంగా 7 పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీలో మాత్రమే గెలిచే అవకాశం ఉంది. మిగతా 6 స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే సర్వేపల్లిలో వైసీపీ గెలవబోతుందని, సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మళ్ళీ నిరాశ ఉండొచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విజయం సాధించవచ్చు అని చెప్తుంది. ఇక గూడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవచ్చని, సులూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవచ్చని, వెంకటగిరిలో వైసీపీ అభ్యర్థి, తిరుపతిలో వైసీపీ అభ్యర్థి, శ్రీకాళహస్తిలో వైసీపీ అభ్యర్థి, సత్యవేడులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. సో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అని రేస్ సంస్థ చెప్తోంది. ఇక చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే చిత్తూరు పార్లమెంటు పరిధిలోని చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, నగరిలో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని, గంగాధర నెల్లూరులో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, చిత్తూరులో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, పూతలపట్ల వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, పలమనేరులో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, కుప్పంలో వైసీపీ గెలవబోతుంది. సో కుప్పంలో గడిచిన సర్వేలో రేస్ సంస్థ కీన్ కంటెస్ట్ ఇచ్చింది. బట్ ఇది సెన్సేషనల్ వార్తగానే చూడాలి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అనేది రేస్ చెప్తోంది. గడిచిన సర్వేలో కీన్ కంటెస్ట్ అన్నారు. బట్ చిత్తూరు పార్లమెంటు పరిధిలోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓడిపోతారు అనేది రేస్ సంస్థ చెప్తున్న సర్వే. సో అలాగే రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి చూస్తే రాజంపేట పరిధిలోని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ గెలవబోతుందని,
అలాగే రైల్వే కోడూరులో వైసీపీ గెలవబోతుందని, రాయచోట్లో వైసీపీ గెలవబోతుందని, తంబలపల్లిలో వైసీపీ గెలవబోతుందని, పీలేరులో వైసీపీ గెలవబోతుందని, గడిచిన సర్వేలో ఇక్కడ కీన్ కంటెస్ట్ ఇచ్చారు పీలేరు, బట్ ఈసారి వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. మదనపల్లిలో వైసీపీ గెలవబోతుందని, పొంగనూరులో కూడా వైసీపీ గెలవబోతుందని, రాజంపేట పార్లమెంటు పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. ఇక కడప పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కడప పార్లమెంటు పరిధిలోని బద్వేల్లో వైసీపీ, కడపలో వైసీపీ, పులివెందుల్లో వైసీపీ, కమలాపురంలో వైసీపీ, జమ్మలమడుగులో వైసీపీ, ప్రొద్దుటూరులో టీడీపీ, మైదుకూరులో వైసీపీ గెలిచే అవకాశం ఉంది అని. సో కడప పార్లమెంటు పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గాను ప్రొద్దుటూరు మినహా మిగతా అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రైస్ సంస్థ చెప్తోంది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కర్నూలు పరిధిలోని మొత్తం 7 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది రేస్ సంస్థ చెప్తోంది. కర్నూలు సిటీ గడిచిన సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు. ఇక్కడ టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, టీజీ వెంకటేష్ గారి అబ్బాయి. సో ఆయన గెలుస్తారని, ఆయన గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అంటే వార్తలు వస్తున్న నేపథ్యంలో లాస్ట్ సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. అక్కడ మహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్ మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన పదవికి రాజీనామా చేసి వైసీపీ నుంచి బరిలో దిగారు వైసీపీ అభ్యర్థిగా. పత్తికొండలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చు, శ్రీదేవి మరోసారి గెలుస్తారని చెప్తున్నారు. కేఈ కుటుంబానికి మళ్ళీ నిరాశ, ఈసారి కూడా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు, అక్కడ శ్యాంబాబు పోటీ చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే కొడుమూరులో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, ఎమ్మెగనూరులో బుట్ట రేణుక ఇంతకుముందు కర్నూలు ఎంపీగా పనిచేశారామె, ఈసారి ఎమ్మెగనూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సో ఆమె విజయం సాధించే అవకాశం ఉందని రేస్ సంస్థ చెప్తోంది. మంత్రాలయం నుంచి కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, ఆదూరు నుంచి కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, ఆలూరు నుంచి కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది అని రేస్ సంస్థ చెప్తోంది. ఇక నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డలో వైసీపీ గెలవచ్చని, శ్రీశైలంలో వైసీపీ గెలవచ్చని, నందికొట్కూరులో వైసీపీ గెలవచ్చని, పాణ్యంలో వైసీపీ గెలవచ్చని, నంద్యాలలో వైసీపీ గెలవచ్చని, బనగానపల్లిలో టీడీపీ గెలవచ్చని, డోన్లో వైసీపీ గెలవచ్చని చెప్తుంది. సో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, ఒక చోట బనగానపల్లిలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోని రాప్తాడులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని. సో ఇక్కడ పరిటాల సునీతకు మళ్ళీ నిరాశ ఎదురవుతుంది. గడిచిన ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు, అక్కడ పరిటాల సునీత గారి తనయుడు శ్రీరామ్ పోటీ చేశారు, ఆయన ఓడిపోయారు. ఈసారి పరిటాల సునీత గారు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు, ఆమె మళ్ళీ ఓడిపోవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక మడకశిర నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని, అలాగే హిందూపూర్ నుంచి టీడీపీ నందమూరి బాలకృష్ణ విజయం సాధించే అవకాశం ఉంది అని గడిచిన సర్వేలో అక్కడ కీన్ కంటెస్ట్ ఇచ్చారు. ఈసారి టీడీపీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. హిందూపూర్లో, పెనుకొండలో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. పుట్టపర్తిలో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. సో ధర్మవరంలో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. కదిరిలో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని రేస్ సంస్థ చెప్తుంది. మొత్తంగా హిందూపూర్ పార్లమెంటు పరిధిలోని ఒక హిందూపూర్ అసెంబ్లీ స్థానం మినహా మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేది రేస్ సంస్థ చెప్తోంది. ఇక అనంతపురం పార్లమెంటు పరిధిలో చూస్తే అనంతపురం పార్లమెంటు పరిధిలోని రాయదుర్గలో గడిచిన సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చే ఈసారి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. ఉరవకొండలో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. పయ్యావుల కేశవ్ గారు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం రాయలసీమలో గెలిచిన 3 స్థానాల్లో ఉరవకొండ కూడా ఒకటి. అక్కడ గడిచిన సర్వేలో రేస్ సంస్థ చెప్తుంది కీన్ కంటెస్ట్ అని, బట్ ఈసారి అక్కడ పయ్యావుల కేశవ్ ఓడిపోతారు అని చెప్తుంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్తున్నారు. గుంతకల్లో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్తున్నారు. ఇక తాడిపత్రిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించవచ్చని రేస్ సంస్థ చెప్తుంది. సింగనమల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్తుంది. అక్కడ ఒక డ్రైవర్కి అవకాశం కల్పించారు, చాలా పెద్ద చర్చ కూడా అయింది, చాలా పెద్ద వివాదం కూడా అయింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన కామెంట్స్ చేసిన నేపథ్యంలో అది. సో అక్కడ డ్రైవర్ విజయం సాధించవచ్చు సింగనమల నియోజకవర్గంలో అనేది తాజాగా రేస్ సంస్థ చెప్తుంది. అనంతపురం అర్బన్లో కూడా వైసీపీ విజయం సాధించవచ్చని, కళ్యాణ్ దుర్గ్లో కూడా వైసీపీ విజయం సాధించవచ్చని, మొత్తంగా అనంతపురం పార్లమెంటు పరిధిలో 7 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా పార్లమెంట్ వైజ్గా చూస్తే శ్రీకాకుళం పార్లమెంట్లో 7 స్థానాలకు గాను 5 వైసీపీ 2 టీడీపీ, విజయనగరంలో 7 స్థానాలకు గాను వైసీపీ 6 టీడీపీకి 1, విశాఖపట్నంలో 4 వైసీపీ 3 టీడీపీ, అనకాపల్లిలో 3 వైసీపీ 4 టీడీపీ, అరకులో 7 వైసీపీ, కాకినాడలో 4 వైసీపీ 3 టీడీపీ, అమలాపురంలో 3 వైసీపీ 4 కూటమి, రాజమండ్రిలో 6 వైసీపీ 1 కూటమి, నర్సాపురంలో 4 వైసీపీ 3 కూటమి, ఏలూరులో 7 వైసీపీ, మచిలీపట్నంలో 7కు 5 వైసీపీ 2 కూటమి, విజయవాడలో 6 వైసీపీ 1 కూటమి, గుంటూరులో 3 వైసీపీ 4 కూటమి, నర్సరావుపేటలో 5 వైసీపీ 2 కూటమి, బాపట్లలో 4 వైసీపీ 3 కూటమి, ఒంగోలులో 7 వైసీపీ, నెల్లూరులో 6 వైసీపీ 1 కూటమి, తిరుపతిలో 7 వైసీపీ, చిత్తూరులో
7కు 6 వైసీపీ, 1 కూటమి విజయం సాధించవచ్చని, రాజంపేటలో 7కు 7 వైసీపీ, కడపలో 7కు 6 వైసీపీ, కర్నూలులో 7కు 7 వైసీపీ, నంద్యాలలో 7కు 6 వైసీపీ, హిందూపూర్లో 7కు 6 వైసీపీ, అనంతపూర్లో 7కు 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కూడా రేస్ చెప్తున్న దాని ప్రకారం 2 సర్వేలని కంపేర్ చేస్తూ చెప్తున్నారు వాళ్ళు. 2024 మార్చి 23న రేస్ సంస్థ సర్వే మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 48.3, ఆ రోజు తెలుగుదేశం కూటమి ఓట్ షేర్ 44.8, అదర్స్ 2. ఇప్పుడు ప్రజెంట్ దీని ప్రకారం 50.8కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ పెరిగింది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 16 వరకు 50.8% పెరిగింది. తెలుగుదేశం కూటమి ఓట్ షేరు 44.8 నుంచి 43.3కి తగ్గింది. 1% పైగా ఓట్ షేర్ కూటమికి తగ్గింది అనేది రేస్ సంస్థ సూచిస్తోంది. సో అదర్స్కి 2% యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతున్నట్లుగా చెప్తోంది. సో ఓట్ షేరింగ్ తగ్గడం కారణంగా కూటమి కొన్ని సీట్లను కోల్పోతుంది అనేది రేస్ సంస్థ చెప్తోంది. రైట్, చివరిగా మీరు చాలా వెయిట్ చేస్తున్నది టోటల్ నంబర్ ఎంత అనేది చూస్తే ఒకసారి ఓట్ షేర్ చెప్పాను. 50.8% ఆఫ్ ఓటింగ్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. 50.8% ఓటింగ్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని, కూటమికి 43.3% ఓటింగ్ మాత్రమే ఉంది అని చెప్తుంది. ఓవరాల్గా 132 నుంచి 138 స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. 37 నుంచి 42 స్థానాలకు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి పరిమితం కాబోతుంది అనే విషయాన్ని చెప్తోంది. 132 నుంచి 138 స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ పెరిగింది అని. గడిచిన సర్వేలో 109 స్థానాలు ఇచ్చారు. సో ఈసారి 132 నుంచి 138 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో లీస్ట్ నెంబర్ 132 చెప్తున్నారు. సో గడిచిన ఎన్నికల్లో కంటే మెజారిటీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది అంటూ రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా కూటమి కలయిక సరిగా లేకపోవడం లాంటి వార్తలు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం, మేమంతా సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ పెరిగింది అనే దానికి సంబంధించిన కొన్ని ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. సో రేస్ సంస్థ సంబంధించిన వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ని మీరు చూడొచ్చు. మొత్తంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు అనేది 3వ సర్వే రేస్ సంస్థ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను.